ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభలగ్నంలోకి ధనిష్ఠా నక్షత్రం 3 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర 3 కలిపి ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు 2వ ఇంట్లో శని భగవంతుడు లాభాధిపతి వ్యయాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. శని మధ్య మధ్యలో కొన్ని రక్త దోషాలు కలిగించడం కానీ, ఐదర్ కొంచెం నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు వ్యయంలో ఉండడం, తిప్పట ఎక్కువగా ఉంటుంది. మీకు మీ లగ్నంలోనే ఉండడం తిప్పట ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, రక్తదర్శనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. మీ సంతానానికి కానీ, జీవిత భాగస్వామి కానీ, ఉద్యోగం చేసే ప్లేస్లో కానీ, అలాగే వ్యాపారం చేసే ప్లేస్లలో కూడాను కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయేమో అనిపిస్తుంది. అలాగే చతుర్థ మీకు మకర రాశి అధిపతికి సంతానం మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈ పాయింట్ కట్ చేయకాసి. నెక్స్ట్ కుంభరాశి వారికి అష్టమ శుక్రుడు వచ్చేసి చతుర్థాధిపతి, భాగ్యాధిపతి, తల్లి కారకుడు అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు ఈయన కోణంలో ఉండడం మూలంగా ఇంకా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. స్త్రీధనం సమకూరే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆలోచనలు సవ్యంగా సాగే అవకాశం కూడా ఉంది. ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమ మీరు ఇప్పుడు తీసుకోబోయే ఆలోచన కొత్త రకమైన ఆలోచనలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.